క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదా, ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది అనమాట. దానికి తోడు చల్లదనానికి జలుబులు దగ్గులు తెగ వచ్చేస్తుంది అనమాట. అందుకని చక్కగా ఈ వామాకులతో బజ్జీ వేసుకుని తింటే మంచిదని చెప్పి యూట్యూబ్లో విన్నాను అనమాట. ఇంకా చేద్దాం కదా, నేను మొక్కకున్న ఆకులన్నీ తెంపేసి ఇలా తీసుకుని వచ్చాను. ఇంకా బజ్జీ ప్యాటర్న్ తయారు చేస్తున్నాను చూడండి. ఒక 3 స్పూన్లు శనగపిండి, 1.5 స్పూను బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, చిన్న తినే సోడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకుని ఇలా బజ్జీల పిండిలాగా కలిపేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ వామాకుల్ని ఇందులో ముంచేసి బ్యాటర్లో ఇంకా వేడివేడి నూనెలో వేసేయడమే. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లా తయారు చేశారనమాట. స్నాక్స్ కాస్త డిన్నర్ అయిపోయిందనమాట. ఇంకా పక్క నుంచి కుమారి కామెడీ చేస్తుంది. ఇంకా కామెడీ వీడియోలు చేద్దామంటారు, ఎప్పుడు చేయరంటమ్మా, మీరు కనిపిస్తే కానీ జనాలు గుర్తుపట్టరు, ఎన్ని వీడియోలు వైరల్ అయినా వేస్ట్ అని అంటుందన్నమాట. ఆఖరికి నన్ను చూసి కుమారి కూడా జాలి పడుతుంది. ఏం చేయాలి చెప్పండి. మొత్తానికైతే ఇలాగైతే బజ్జీలు తయారు చేసుకున్నాం అనమాట. పిల్లలకి ఈవినింగ్ 6:30, 7 కల్లా డిన్నర్ పెట్టేస్తాను అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.